సో ఇప్పుడు మనం చూద్దాం గ్యాస్ అయిందా లేదా, వెలిగిద్దాం. ఫస్ట్ వెలిగించి చూద్దాం. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు మన వీడియోలో మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం. అది ఇప్పుడే చెప్పాను, తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే మనం తాండ్రుకి వెళ్ళి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ప్రాపర్టీస్ తీసుకొచ్చి మన ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే మనం తాండ్రుకి వెళ్ళి తీసుకొచ్చేద్దాం. మనకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేసాం తాండ్రు నుంచి. ఇప్పుడు మనకు పేడ కావాలి, ఆవు పేడ. అది దానికోసం వెళ్తున్నాం. అది తీసుకొని వెళ్దాం, స్టార్ట్ చేద్దాం. వెళ్ళి పేడ ఈడ దొరుకుతుంది మనకు. ఓ సారీ, ఫోన్ పడుతుండే కొంచెం ఉంటే. ఈడుంది. అరే ఎత్తుకోండి రా, ఇది ఎత్తుకో. ఇది పాడిరా, అల్లకి పాడు. ఖాళీ ఇదే మనం అల్లకి పాడలేవను ధ్యానం. చల్ ఇంత చాలు మనకు. చలో రైట్, బాయ్ చెప్పండి. చలో రైట్, మనకు కావాల్సిన పేడ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్దాం. వెళ్ళి మనకు ఇంకా ఇంట్లో నుంచి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, అవి తీసుకొని వెళ్దాం. మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ తీసుకొచ్చాం. ఇది తాండ్రు నుంచి తీసుకొచ్చా. దీనికి 50 రూపీస్ పడ్డది. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి మనం. కొంచెం నీళ్ళు ఎక్కువ అయ్యాయి, నీళ్ళు తీద్దాం కొంచెం. ఓకే, ఇప్పుడు కలుపుకుందాం. కలుపు. కలుపు మొత్తం. వాటర్ అయిపోవాలి మొత్తం అది. సో మనం వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో గోబర్ గ్యాస్ అనేది మనం తయారు చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న సిచ్యువేషన్లో ఈ వార్ వల్ల దీనివల్ల చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి అందరికీ. సో దానికోసం మనం ఇంట్లోనే ఇలా ఏదో అంటారు, ఉత్పత్తి మేబీ ఏదో ఒకటి. సో మనమే ఇలా తయారు చేసుకోవాలో ఆ విధానాన్ని చూసి నేను నేర్చుకున్న, కొన్ని గూగుల్లో చూసి, కొన్ని బుక్స్లో చూసి నేర్చుకున్నా. సో ఇప్పుడు ట్రై చేద్దాం, అది అవుతుందా కాదా చూద్దాం. అండ్ నేను చాలా వీడియోస్ చూసా, అన్నీ చూసి నోట్ చేసుకొని ఇది ట్రై చేస్తున్నాం. మీరైతే ఎవరు ట్రై చేయకండి. ఇది సక్సెస్ అయితే అది మీ మీద ఉంటుంది, మీరు ట్రై చేయాలా లేదా అది మీ ఇష్టం. బట్ నేనైతే ట్రై చేయొద్దని చెప్తున్నా. సో రెడీ, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. చలో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? ఇటు చూడరా, స్టార్ట్ చేద్దామా? చలో రైట్ దా. సో ఫస్ట్ అయితే మనం దీన్ని కలుపుకున్నాం కదా, ఈ కలుపుకున్న దాన్ని బాటిల్లో వేసుకుందాం మనము. ఇలా డైరెక్ట్గా వేస్తే కింద పడుతుందని ఒక బాటిల్ కట్ చేసి ఇలా పైన వేసుకున్నా దాన్ని. సో దీంట్లో వేద్దాం ఫస్ట్. మొత్తం కింద పడుతుంది, బాటిల్ కింద చేసుకో. కిందకి తీసుకురారా, అక్కడ మొత్తం గలీజ్ అవుతుంది. ఈ లాస్ట్లో మొత్తం కడుగుతాం, దీన్ని మొత్తం క్లీన్ చేసి పోతాం మేము. కరెక్ట్గా పెట్టు, ఓకేనా? కనిపిస్తుందా?
गाड़ी में जोड़ी पकड़ो बाबा पकड़ ये अभी वीडियो कार्ड आ जाओ आ रहा हूँ ये बात ఓకే నెంబర్ కార్డ్ రే సో ఇంత చాలు మనకు కొంచెం తీసేద్దాం ఎక్కువైంది ఓకే హాఫ్ బాటిల్ వేసుకున్నాం హాఫ్ బాటిల్లో మనకు గ్యాస్ తయారవ్వాలి కదా దానికోసం హాఫ్ వేసుకున్నాం హాఫ్ ఇలానే ఉంది ఇది కొంచెం క్లీన్ చేసుకుందాం మొత్తం పాడు చేసి ఉందాం कड़कर कुदरे वीडियो में बने ಬೇರೆ ओके दिन पड़ता था ఫేక్ కేసి దీన్ని అతికించుదాం గాలిపోకుండా లోపల कुशालदारो దీంట్లో నుంచి గాలి తీద్దాం మొత్తం బయట దగ్గర చేసి సో దీంట్లో నుంచి గాలి తీద్దాం ఇప్పుడు దీనికి మొత్తం దగ్గర అవుతుంది మన గ్యాస్ తయారవ్వాలంటే ఆక్సిజన్ అవసరం లేదు దానికి ఇది ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు దీనికి మనకు 3 days పడుతుంది టైం ఈ గ్యాస్ తయారవడానికి లోపల 3 days వరకు ఇప్పుడు వెయిట్ చేయాలి మనం 3 days తర్వాత మళ్ళీ కలుద్దాం గ్యాస్ అవుతుందా దీంట్లో తయారవుతుందా లేదా 3 days తర్వాతనే తెలుస్తుంది మనం అయిపోయింది ఇప్పుడు ఈ బాటిల్ని మనం తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేద్దాం 3 days 3 days తర్వాత మళ్ళీ కలుద్దాం గ్యాస్ అవుతుందా అవ్వదు అప్పుడు చూద్దాం అండ్ ఈ సిలైన్ పైప్ ఉంది కదా ఈ పైప్ మనకు మామూలుగా దొరకలేదు వాళ్ళు తీసే 3-4 షాప్ దగ్గర వెళ్తే వాళ్ళు క్వశ్చన్స్ చేస్తున్నారు దేనికి తీసుకెళ్తున్నావు ఏం చేస్తావు అని సంవత్సరం క్వశ్చన్స్ అడుగుతున్నారు వాళ్ళు
సో నేను వాళ్ళకి చెప్పా ఆర్గానిక్ ఇలా గ్యాస్ తయారు చేయడానికి సిరైన్ పైప్ కావాలి నాకు అని. సిలైన్ పైప్ అనుకుంటా, ఏదో దాని పేరు సిలైన్ ఏదో ఒకటి పైప్ కావాలని అనుకో తీసుకొచ్చేసా. ఇప్పుడు 3 days తర్వాత మళ్ళా కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్, ఫైనలీ మన గ్యాస్ అయితే రెడీ అయిందనమాట. చూస్తున్నారు కదా, మన బాటిల్ మొత్తం మనం ఇలా దగ్గరికి చేసాం, ఇది మొత్తం దగ్గరికి చేసాం. సో ఇప్పుడు లోపల గ్యాస్ అనేది క్రియేట్ అయ్యి అది ఆటోమేటిక్లీ బయటకు వచ్చేసింది, దగ్గరికి చేసింది, దూరం అయిపోయింది అది. సో ఇప్పుడు మనం చూద్దాం గ్యాస్ అయిందా లేదా, వెలిగిద్దాం, ఫస్ట్ వెలిగించి చూద్దాం. నేను కూడా ఇది ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేశా, ఇది సక్సెస్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. సో మీరు ఫస్ట్ అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. ఆమె తారా వెలగట్లేదు ఎందుకో, ఇది फोने में देखो, बाहर मत देखो, तो फोने में देखो तो कौन सा वीडियो तो करो मालूम पड़े. గాలి కారిపోతుంది. ఈ గాలే ఇప్పుడు వస్తుంది. चमक जा रोजू काय भक्के लक्षात. నాకెందుకో డౌట్ వస్తుంది అసలు గ్యాస్ అయ్యిందా లేదా అని. అప్పటి నుంచి వెలిగిస్తున్నా వెలగట్లేదు ఇది. మేబీ ఫెయిల్ అయిందా? ఇంటికి వెళ్ళి తీసుకొచ్చి ట్రై చేద్దాం ఒకసారి. फेलियर किसका है एक्सपेरिमेंट? गोबर असली फिश हो गई तो वो तो पानी पानी फिश में लो तेरा पूरा वो फोने में पानी पानी फिश में लो तो हाँ खाएगा. ఇది గ్యాస్ ఎందుకు రావట్లేదు అంటున్నా నేను. ఇది నిండిపోయింది మొత్తం, ఇది ఉంది కదా ఫుల్ నిండింది ఇది. దాంట్లో నుంచి ప్రెషర్ ఎలా వస్తుంది? నేను అనుకుంటున్నా ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయిపోయిందని. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది కానీ అది మొత్తం నిండిపోయింది. నేను తీసుకొని వచ్చినప్పుడు ఊపేసాం బాగా బాటిల్ని, సో అలా ప్యాక్ అయిపోయింది మొత్తం.
లగస్కో బయటకు ఇట్రా. ఇది కనిపిస్తుంది కదా, దీని లోపల దీంట్లో మొత్తం ఇది పేడ ఉంది కదా, పేడ నిండిపోయింది దాని లోపల మొత్తం. కనిపిస్తుందా ఇది? దీంట్లో పేడ నిండిపోయింది మొత్తం. ఇక గ్యాస్ బయటికి రావట్లేదు. నువ్వు కాదురా, వీడియోని చూపి. పేడ నిండిపోయింది, దానివల్ల గ్యాస్ రావట్లేదు బయటికి. సో ఇది తప్పకుండా ఇంకోసారి నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తా. సక్సెస్ చేయాలి. దీనివల్ల మొత్తం ఫెయిల్ అయిపోయింది మన ఎక్స్పెరిమెంట్. ఇంకోసారి తప్పకుండా చేద్దాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చింటే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.